యా వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అండ్ లాస్ట్ లెక్చర్లో ఇక్కడ వరకు కంప్లీట్ చేసాం. ఒకసారి రివైండ్లో చూడండి. ఇప్పుడు ఈ కండిషన్స్ ఉన్నాయి. ఏదో ఎప్పుడన్నా సరే జస్ట్ బ్లైండ్గా ఒకటే గుర్తుపెట్టుకోండి. మోడ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎనీ ఇంటీజర్, లేకపోతే మోడ్ ఆఫ్ ఎనీ క్వాంటిటీ ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఆఫ్ ఎనీ క్వాంటిటీ. ఈ రెండిట్లో ఏది వచ్చినా సరే టూ మోడ్స్ రిమూవ్ చేసి ఏదో ఒక సైడ్ ప్లస్ ఆర్ మైనస్ అటాచ్ చేయండి. అప్పుడు టూ కేసెస్ కింద ఫామ్ అవుతాయి. ఆ టూ కేసెస్ సాల్వ్ చేసుకుంటూ ప్రొసీడ్ అవ్వడమే. అర్థమవుతుందా? ఇదే సింపుల్ ట్రిక్. అర్థమవుతుందా? నార్మల్ ఫ్యూ క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ ఫ్యూ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే ఒక ఐడియా వస్తుంది. సో చూడండి, ఫస్ట్ క్వశ్చన్. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? మోడ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 7. మోడ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 ఈక్వల్ టు 7. సో ఇక్కడ ఏం చేయాలి? ఏం చెప్పా? మోడ్ ఆఫ్ సంథింగ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటీజర్ ఇచ్చిన, ఏ టైప్ ఆఫ్ ఈక్వేషన్ ఇచ్చినా సరే జస్ట్ రిమూవ్ ద మోడ్ అండ్ కీప్ ప్లస్ ఆర్ మైనస్. అంటే ఇక్కడ ఏం చేయాలి? మోడ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 7. రైట్ ఆర్ రాంగ్ చెప్పండి సార్, కరెక్టా కదా? సో ఇప్పుడు ఏం చేయాలి? టూ కేసెస్ వస్తాయి. ఒకటి ఏమొస్తుంది? ఎక్స్ మైనస్ 1 ఈక్వల్ టు 7. ఇంకోటి ఏమొస్తుంది? ఎక్స్ మైనస్ 1 ఈక్వల్ టు -7. సో టూ కేసెస్లో ఆన్సర్స్ ఏమొస్తాయి? ఒకటేమో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8 వస్తుంది, ఎక్స్ ఈక్వల్ టు 8 వస్తుంది. సెకండ్ది ఏమొస్తుంది? ఎక్స్ ఈక్వల్ టు -6. రైట్? సో ఇక్కడ కూడా ఇర్రాషనల్ ఈక్వేషన్స్లో సొల్యూషన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి రీసబ్స్టిట్యూషన్ చేసి ఎలా చెక్ చేస్తామో మోడ్యులస్లో కూడా వచ్చిన ఆన్సర్స్ని రీచెక్ చేసి చూడాలి ఆన్సర్ కరెక్ట్ వస్తుందా లేదా అని. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది? 8 - 1 7. సో మోడ్ 7 అంటే 7. ఓకే, దిస్ ఇస్ రైట్. అండ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -6, ఎక్స్ ఈక్వల్ టు -6 పెడితే -6 - 1 -7 వస్తుంది. -1 మోడ్ అంటే మోడ్ 7, విచ్ సో మోడ్ ఆఫ్ -7 అంటే 7, విచ్ ఇస్ దట్ వేర్ దట్ ఈజ్ ఆల్సో కరెక్ట్ ఆన్సర్. కాబట్టి సో ఫైనల్ ఆన్సర్స్ ఏమొస్తాయి? ఎక్స్ ఈక్వల్ టు 8, -6. రైట్? ఇలా చేయాలి. క్వశ్చన్స్ ఏ వచ్చినా సరే ఇలా చేయాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్. మోడ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 ఈక్వల్ టు మోడ్ ఆఫ్ 3x - 4. ఇలాంటప్పుడు ఏం చేయాలి? సింపుల్. ఏం చేయాలి? మోడ్ని రిమూవ్ చేయాలి. విచ్ ఈజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 1 ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 3x - 4. మళ్ళీ టూ కేసెస్ వస్తాయి. సాల్వ్ చేయండి. ఎక్స్ మైనస్ 1 ఈక్వల్ టు 3x - 4 ఒక కేసు వస్తుంది. సెకండ్ కేసు ఏమొస్తుంది? ఎక్స్ మైనస్ 1 ఈక్వల్ టు మైనస్ ఆఫ్ 3x - 4. రెండు సాల్వ్ చేయండి. ఏంటిది? ఎక్స్ మైనస్ 1 ఈక్వల్ టు 3x - 4 అంటే ఎక్స్ ఇటు పంపితే 2x ఈక్వల్ టు -4 ఇటు పంపితే 4 - 1 విచ్ ఇస్ ఈక్వల్ టు 3x ఈజ్ ఈక్వల్ టు 3/2. ఇది ఒకటి వచ్చింది. అండ్ ఇది సాల్వ్ చేస్తే -3x ఇటు పంపితే 4x. ఇక్కడ ఇది మైనస్ ఇంటూ -4 అంటే 4 అవుతుంది. -1 అటు పంపితే 5, విచ్ ఈజ్ వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5/4. ఓకే, టూ వాల్యూస్ వచ్చినాయి. ఏంటి? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3/2 అండ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5/4. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి చెక్ చేయండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3/2, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3/2 అంటే 3/2 - 1 ఈక్వల్ టు 3 ఇంటూ 3/2 -4. రైట్ ఆర్ రాంగ్? మోడ్ అప్లై చేయాలి. ఓకే, మోడ్ ఉంది. 3/2 - 1 అంటే 3 - 2/2 1/2. ఇక్కడ 1/2 వస్తుంది. విచ్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 3/2 అంటే 9/2. 9/2 - 4 ఏంటిది? 9/2 - 4 అంటే ఏమొస్తుంది? 2 4 0 8, 9 - 8/2 అంటే మళ్ళీ 1/2 వస్తుంది. మళ్ళీ 1/2 వస్తుంది. ఆల్రెడీ మోడ్ ఆఫ్ పాజిటివ్ ఇంటిజర్ అంటే మళ్ళీ సేమ్ ఆన్సర్ వస్తుంది కాబట్టి మళ్ళీ 1/2. సో ఇదేంటంటే సాటిస్ఫై చేస్తుంది, ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తుంది. నెక్స్ట్ ఏంటి? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5/4. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5/4 కూడా పెట్టాలి కదా. 5/4 - 1 మోడ్ ఈక్వల్ టు 3 ఇంటూ 5/4 అంటే డైరెక్ట్గా రాసిన 15/4 అంతే కదా. -4. ఇప్పుడేమొస్తుంది? 5/4 - 1 అంటే 5 - 4/4 అంటే 1/4. మోడ్ ఆఫ్ 1/4 అంటే మళ్ళీ 1/4 వస్తుంది. నెక్స్ట్ 15/4 - 4 అంటే 15 - 16 -1/4. మోడ్ ఆఫ్ -1/4 అంటే మళ్ళీ 1/4. మళ్ళీ సేమ్ వస్తుంది, సాటిస్ఫై అవుతుంది. అంటే టూ సొల్యూషన్స్ కూడా వచ్చినవి కరెక్టే. పాయింట్ అర్థమవుతుందా ఎలా చేయాలో?
రైట్. థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? మోడ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 ఈక్వల్ టు 3x మైనస్ 4. సో ఇక్కడ ఏం చేయాలి? మళ్ళీ మోడ్ ఆఫ్ సంథింగ్ ఇచ్చాడు ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ ఇంటీజర్. అంటే సేమ్ ప్రాసెస్, ఎక్కడా చేంజ్ చేయకూడదు, అది ఎలాగనే ఉన్నాయి, మోడ్ ఎటనే ఉన్నాయి, జస్ట్ రిమూవ్ ద మోడ్ అండ్ అప్లై ప్లస్ ఆర్ మైనస్ 3x మైనస్ 4. ఇక్కడ మళ్ళీ 2 కేసెస్ ఏంటంటే ఎక్స్ మైనస్ 1 ఈక్వల్ టు 3x మైనస్ 4. సెకండ్ కేసు ఏంటి? ఎక్స్ మైనస్ 1 ఈక్వల్ టు మైనస్ ఆఫ్ 3x మైనస్ 4. 3x మైనస్ 4 సాల్వ్ చేస్తే ఏమొస్తుంది? ఎక్స్ పంపిస్తే 2x, ఇది ఇటు వస్తే సేమ్ ఈక్వేషన్స్ నార్మల్గా 3x ఈక్వల్ టు 3/2 వస్తుంది. ఇది కూడా సాల్వ్ చేయండి. x ఈక్వల్ టు సేమ్ వాల్యూ ఎందాకటి 5/4 వస్తుంది. రైట్. సో ఇప్పుడు చెక్ చేయాలి. x ఈక్వల్ టు 3/2 పెడితే ఏమవుతుంది? x ఈక్వల్ టు 3/2 పెడితే 3/2 మైనస్ 1. 3/2 మైనస్ 1 అంటే 1/2 వస్తుంది. మోడ్ ఆఫ్ 1/2 అంటే 1/2. నెక్స్ట్ 3x మైనస్ 4. ఎక్స్ ప్లేస్లో 3/2 అంటే 3 ఇంటూ 3/2 9/2. 9/2 మైనస్ 4. 9/2 మైనస్ 4 అంటే ఎంత వచ్చింది దాకా? 9/2 మైనస్ 4 అంటే 9 మైనస్ 8/2 1/2 అంతే. మోడ్ ఆఫ్ 1/2 అంటే మళ్ళీ 1/2. సో దిస్ ఈజ్ ద సొల్యూషన్ ఆఫ్ గివెన్ ఈక్వేషన్. సో ఇప్పుడు నెక్స్ట్ ఇది చెక్ చేయాలి. ఏంటది? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5/4. ఫస్ట్ ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయండి? 5/4 మైనస్ 1. 5/4 మైనస్ 1 అంటే 5 మైనస్ 4/4 అంటే 1/4. మోడ్ ఆఫ్ 1/4 అంటే విచ్ ఈజ్ నథింగ్ బట్ సింపుల్ 1/4 ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. 5/4 ఇంటూ 3 అంటే 3 ఇంటూ 5/4 అంటే 15/4. 15/4 మైనస్ 4. 15/4 మైనస్ 4 ఎంత? 15 మైనస్ 16/4 అంటే మైనస్ 1/4 వస్తుంది. చూస్తారా? నాట్ ఈక్వల్. రెండు ఈక్వల్ అవ్వలేదు అంటే 5/4 సొల్యూషన్ కాదు. సో ఇలాంటి అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. క్వశ్చన్లో 2 వేస్తాడు, ఒక్కోసారి కన్ఫ్యూజ్ చేయడానికి పులోమని 2 పెట్టేస్తారు. సో 2 సొల్యూషన్స్ కావు, ఏదో ఒకటే ఆన్సర్ అవుతుంది. సో 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా 3 క్వశ్చన్స్లో కవర్ చేశాను. సో ఈక్వేషన్స్లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. నార్మల్గా డెవలప్ చేసుకోవాలనుకుంటే టర్మ్స్ని కొంచెం ట్విస్ట్ చేయడానికి వస్తాడు తప్ప, అంటే కొంచెం కాంప్లెక్సిటీ పెంచడానికి ట్రై చేస్తాడు. ఇక్కడ సింపుల్ టర్మ్స్ తీసుకున్నా, జస్ట్ సింపుల్గా x మైనస్ 1 3x మైనస్ 4 అలా సింపుల్గా తీసుకున్నా. కాకపోతే అలాంటి టర్మ్స్ని కొంచెం కాంప్లెక్సిటీ పెంచి ఇంకా ఎక్కువ టర్మ్స్ కింద ఇచ్చి మోడ్ లోపల పెట్టడం అలాంటివి చేస్తూ ఉంటాడు. బట్ స్టెప్ బై స్టెప్ కొంచెంగా చేసుకుంటూ వెళ్ళాలి అంతే. రైట్. సో ఇప్పుడు ఏంటి? మాడ్యులస్ ఈక్వేషన్స్ అయిపోయింది. ఇప్పుడు నవ్ వీఆర్ ఎంటరింగ్ ఇంటూ మాడ్యులస్ ఇన్ఈక్వేషన్స్. మాడ్యులస్ ఇన్ఈక్వేషన్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి? సింపుల్. 4 ఉంటాయి. ఏంటంటే 1. అసలు ఫస్ట్ కేసెస్ ఎలా రావచ్చు? నార్మల్గా మోడ్ ఆఫ్ డబ్బా, నేను ఏదంటే ఏ వేస్తానో నాకు తెలియదు. మోడ్ ఆఫ్ డబ్బా లోపల ఏదో క్వాంటిటీ ఉంది మోడ్ లోపల. ఆ క్వాంటిటీ ఏంటంటే లెట్స్ సే గ్రేటర్ దెన్ ఆల్ఫా. ఆల్ఫా అంటే సంథింగ్ ఒక ఇంటిజర్. గ్రేటర్ దెన్ ఆల్ఫా ఏమేమి కేసెస్ అవ్వచ్చు? గ్రేటర్ దెన్, లెస్ దెన్, గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు, లెస్ దెన్ ఈక్వల్స్ టు, అలాగా 4 కేసెస్ వస్తాయి. అయితే మోడ్ ఆఫ్ డబ్బా లెస్ దెన్ ఆల్ఫా ఇదన్నా అవ్వచ్చు. లేకపోతే థర్డ్ కేసు ఏమవ్వచ్చు? మోడ్ ఆఫ్ డబ్బా గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు ఆల్ఫా. లేకపోతే ఫోర్త్ కేస్ మోడ్ ఆఫ్ డబ్బా విచ్ ఈస్ లెస్ దెన్ ఈక్వల్స్ టు ఆల్ఫా. సో ఇలాంటి 4 కేసెస్ రావచ్చు. సో ఇలా 4 కేసెస్లో వాట్ డస్ ఇట్ మీన్? ఆ డబ్బా అనేది ఒక ఇంటర్వల్ రిప్రజెంట్ చేస్తుంది. అక్కడ మోడ్ ఆఫ్ డబ్బా గ్రేటర్ దెన్ ఆల్ఫా అంటే ఒక ఇంటర్వల్ని రిప్రజెంట్ చేస్తుంది. అర్థమవుతుందా? లైక్ 1 సెకండ్, ఇలా వద్దు, ఏ సీక్వెన్స్ ఎలా ఉన్నా ఒకటే, కాకపోతే ఈ సీక్వెన్స్ ఏంటంటే బాగుంటుంది. ఓకేనా? ఓకే చూడండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి మోడ్ ఆఫ్ లెస్ దెన్ ఆల్ఫా అంటే వాట్ డస్ ఇట్ మీన్? జనరల్గా ఏం చేస్తాం? ఈక్వేషన్స్ ఉన్నప్పుడు ఏం చేస్తాం? మోడ్ రిమూవ్ చేసి ఆ ప్లస్ ఆర్ మైనస్ని ఎదురున్న నెంబర్కి ఇచ్చేస్తాం, అంటే ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫాని ఇస్తాం. సో లెస్ దెన్ అంటే దాని మీనింగ్ ఏంటంటే ఆ మోడ్ లోపల ఉన్న క్వాంటిటీ ఆల్ఫాకి మైనస్ ఆల్ఫాకి మిడిల్లో లై అవుతుందని మీనింగ్. అంటే మోడ్ డబ్బా అనేది ఆల్ఫాకి మైనస్ ఆల్ఫాకి మిడిల్లో ఉంటుంది అనేది మీనింగ్. సో ఇక్కడ ఇంకోటి ఉంది, మోడ్ ఆఫ్ డబ్బా లెస్ దెన్ ఈక్వల్స్ టు ఆల్ఫా అంటే జస్ట్ సింపుల్ సేమ్ కేస్ వస్తుంది. కాకపోతే లెస్ దెన్ ఈక్వల్స్ టు, అక్కడ ఈక్వల్స్ టు ఒక్కటే డిఫర్ అవుతుంది కాబట్టి జస్ట్ ఆ ఈక్వల్ టుని ఇంటర్వల్లో యాడ్ చేసేస్తాం. అర్థమవుతుందా? సో ఇప్పుడు మనం ఈ 2 కేసెస్లో ఏం మాట్లాడుకున్నాం? ఆ డబ్బా అనేది ఆల్ఫాకి మైనస్ ఆల్ఫాకి మధ్యలో ఉంటుంది. ఒక కేసు ఇంకోటి మిగులుతుంది. ఏంటది? ఆల్ఫా కన్నా ఎక్కువ మైనస్ ఆల్ఫా కన్నా తక్కువ. అది సెకండ్ కేస్. అది ఎప్పుడు అవుతుంది? గ్రేటర్ దాన్ ఆల్ఫా అయినప్పుడు. అంటే
దాని మీనింగ్ ఏంటి? డబ్బా ఈజ్ గ్రేటర్ దెన్ ఆల్ఫా అండ్ డబ్బా ఈజ్ లెస్ దెన్ మైనస్ ఆల్ఫా. ఇది ఒక కండిషన్ వస్తుంది. అదే గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు ఆల్ఫా అంటే డబ్బా ఈజ్ గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు ఆల్ఫా అండ్ డబ్బా ఈజ్ లెస్ దెన్ ఈక్వల్స్ టు మైనస్ ఆల్ఫా. సింపుల్. అర్థమైందా? అందరికీ అర్థమైందా? రైట్. సో దీన్నే ఇంటర్వల్స్లో రిప్రజెంట్ కూడా చేస్తాం, అంటే సెట్ ఫార్మేట్లో కూడా రిప్రజెంట్ చేస్తాం. సో ఇక్కడ మీరే చెప్పండి, మీకు మీరే చెప్పండి, మీరే చెప్పగలరు అది. దీని సెట్ ఫార్మ్లో ఎలా రిప్రజెంట్ చేస్తాం? ఆల్ఫాకి మైనస్ ఆల్ఫాకి మధ్యలో ఉంటుంది, బట్ ఈక్వల్స్ టు లేదు. అప్పుడు ఆ ఇన్ఈక్వాలిటీలో ఈక్వల్స్ టు లేదంటే ఆల్ఫా అండ్ మైనస్ ఆల్ఫా రెండు ఇంక్లూడ్ అవ్వట్లేదు, బట్ మధ్యలో ఉంది. అంటే వాట్ డస్ ఇట్ మీన్? డబ్బా బిలాంగ్స్ టు ఆల్ఫా కమా మైనస్ ఆల్ఫా. రివర్స్లో వస్తుంది. మైనస్ ఆల్ఫా కమా ఆల్ఫా ఓపెన్ బ్రాకెట్స్ పెడతాం. అలాంటప్పుడు ఇక్కడేమవుతుంది? డబ్బా బిలాంగ్స్ టు రెండు ఇంక్లూడ్ అవుతున్నాయి, ఆల్ఫా కూడా ఇంక్లూడ్ అవుతుంది, మైనస్ ఆల్ఫా కూడా ఇంక్లూడ్ అవుతుంది. అంటే ఓపెన్ బ్రాకెట్, పైన ఉన్నది ఓపెన్ బ్రాకెట్, ఇది క్లోజ్డ్ బ్రాకెట్. సో ఇక్కడ ఏ బ్రాకెట్ పెడతాం? క్లోజ్డ్ బ్రాకెట్. రైట్. అర్థమైందా? సో ఇక్కడ నెక్స్ట్ చూడండి, ఆల్ఫా కన్నా ఎక్కువ, మైనస్ ఆల్ఫా కన్నా తక్కువ. మైనస్ ఆల్ఫా కన్నా తక్కువ అంటే ఆ తక్కువ ఎంతవరకు వెళ్తుంది? ఇన్ఫైనైట్ వరకు వెళ్తుంది. అంటే మైనస్ ఇన్ఫినిటీ నుంచి మైనస్ ఆల్ఫా వరకు. అర్థమైందా? ఎలాగ రిప్రజెంట్ చేయాలి? డబ్బా బిలాంగ్స్ టు మైనస్ ఇన్ఫినిటీ టు మైనస్ ఆల్ఫా. ఇక్కడ ఆల్ఫా ఇంక్లూడ్ అవ్వలేదు, మైనస్ ఆల్ఫా ఇంక్లూడ్ అవ్వలేదు, అండ్ ఆల్ఫా కూడా ఇంక్లూడ్ అవ్వలేదు. ఎందుకు? ఇక్కడ ఈక్వాలిటీ అనేది మెన్షన్ చేయలేదు కాబట్టి. రైట్. సో యూనియన్ ఆల్ఫా కామా ఇన్ఫినిటీ. ఆల్ఫా కన్నా ఎక్కువ, ఎంత ఎక్కువ, ఎక్కడి వరకు, అది రెస్ట్రిక్షన్ లేదు కాబట్టి ఇన్ఫినిటీ వరకు ఎంతవరకు వెళ్ళొచ్చు, బట్ ఆల్ఫా కన్నా ఎక్కువ. అండ్ మైనస్ ఆల్ఫా కన్నా తక్కువ, లిమిట్ లేదు, ఎంత తక్కువ వెళ్ళొచ్చు కాబట్టి మైనస్ ఇన్ఫినిటీ. రైట్. ఇక్కడ లాస్ట్ దానికి వచ్చేసరికి ఈక్వాలిటీ ఒకటి యాడ్ అవుతుంది అంతే. అంటే డబ్బా బిలాంగ్స్ టు మైనస్ ఇన్ఫినిటీ టు మైనస్ ఆల్ఫా, క్లోజ్డ్ బ్రాకెట్, యూనియన్, మళ్ళీ క్లోజ్డ్ బ్రాకెట్, ఆల్ఫా కామా ఇన్ఫినిటీ. ఎస్, హోప్ యూ ఆల్ అండర్స్టూడ్. సో పైన మ్యాటర్లో రాసింది అదే, ఒకసారి చదువుకోండి. ఒకవేళ మోడ్ ఎక్స్ లెస్ దాన్ ఆల్ఫా అయితే ఈ ఇంటర్వల్లో ఉంటుంది, అండ్ సెట్ ఫార్మేట్ వచ్చేసి ఇది. అదే మోడ్ ఎక్స్ లెస్ దాన్ ఈక్వల్స్ టు ఆల్ఫా అయితే ఈక్వాలిటీ కూడా యాడ్ అవుతుంది, అండ్ ఓపెన్ బ్రాకెట్స్ వచ్చి క్లోజ్డ్ బ్రాకెట్స్ అవుతాయి. అదే మోడ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆల్ఫా అయితే ఎక్స్ లెస్ దాన్ మైనస్ ఆల్ఫా అవుతుంది, అండ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆల్ఫా అవుతుంది. సెట్ ఫార్మేట్లో రాస్తే ఇది. అదే మోడ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు ఆల్ఫా అండ్ అయితే ఎక్స్ లెస్ దాన్ ఈక్వల్స్ టు మైనస్ ఆల్ఫా, ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు ఆల్ఫా, సెట్ ఫార్మేట్ వచ్చి ఇది అవుతుంది. రైట్. అందరికీ అర్థమైందా? ఓకే. సో ఈ క్వశ్చన్స్ చూద్దాం. 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఎలా చేయాలి, అసలు ఎలా సాల్వ్ చేసుకుంటూ ఉండాలి ఈ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, మోడ్ ఎక్స్ మైనస్ 3 గ్రేటర్ దాన్ ఈక్వల్స్ లెస్ దాన్ ఈక్వల్స్ టు 5. ఈ క్వశ్చన్ ఎలా చేయాలి? ఇందాక ఏం చెప్పా? మోడ్ ఆఫ్ డబ్బా లెస్ దాన్ ఈక్వల్స్ టు 5. వాట్ డస్ ఇట్ మీన్ అంటే ఎక్స్ మైనస్ 3 లెస్ దాన్ ఈక్వల్స్ టు అంటే 5కి -5కి మధ్యలో ఉంటుంది. అంటే ఎక్స్ మైనస్ 3 లెస్ దాన్ ఈక్వల్స్ టు 5. ఇక్కడ కూడా లెస్ దాన్ ఈక్వల్స్ టు -5. రైట్ ఆర్ రాంగ్? ఈ టైప్ ఆఫ్ డబుల్ ఇన్ఈక్వాలిటీ క్వశ్చన్స్ మనం ఆల్రెడీ చూసాం, అవునా కాదా? ఆల్రెడీ చూసాము, అవునా కాదా? సో దీన్ని మళ్ళీ డబుల్ ఇన్ఈక్వాలిటీని 2 కేసెస్లో సాల్వ్ చేసుకుంటూ వస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. నార్మల్గా మధ్యలో ఉన్న వేరియబుల్ అంత కాంప్లెక్సిటీ లేదు కాబట్టి జనరల్గా రాసుకోవచ్చు. -3 ఉంది, -3ని అంటే హోల్ ఇన్ఈక్వాలిటీలో +3 చేస్తే దిస్ ఇస్ -2 లెస్ దాన్ ఈక్వల్స్ టు ఎక్స్ లెస్ దాన్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది? +3 కాబట్టి 8. సో దిస్ ఈజ్ ద ఫైనల్ ఇంటర్వల్ ఆఫ్ ఎక్స్. అర్థమైందా లేదా? దిస్ ఈజ్ ద ఫైనల్ ఇంటర్వల్ ఆఫ్ ఎక్స్. అంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఏమవుతుంది ఆన్సర్? ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ బ్రాకెట్ వస్తుంది, -2 to 8 క్లోజ్డ్ బ్రాకెట్. దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. అర్థమైందా? సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? మోడ్ ఆఫ్ 2x - 1 గ్రేటర్ దాన్ 5. మోడ్ ఆఫ్ 2x - 1 గ్రేటర్ దాన్ 5 అంటే ఇక్కడ ఏం చేయాలి? ఇక్కడ మోడ్ ఆఫ్ సంథింగ్
విచ్ ఈస్ గ్రేటర్ దాన్ ఇంటీజర్. అవునా కదా? గ్రేటర్ దాన్ అంటే ఏంటి? 5 కన్నా ఎక్కువ -5 కన్నా తక్కువ. సేమ్ దాన్ని యూజ్ చేసుకోవాలంటే 2x - 1 ఈజ్ గ్రేటర్ దాన్ 5 and 2x - 1 is less than -5. This is the final 2 inequations వచ్చాయి. దీని నుండి వచ్చే 2 inequations ఇవి, రైట్. సో ఈ రెండింటిని సాల్వ్ చేసుకుంటూ ఉండాలి. అంటే 2x - 1 అటు పంపిస్తే 6, రైట్, 6 అంటే ఇది క్యాన్సిల్ చేస్తే దిస్ ఇస్ 3 అంటే x గ్రేటర్ దాన్ 3 అండ్ ఇది చూడండి 2x - 1 అటు పంపిస్తే +1 అంటే -4 అంటే వేర్ x లెస్ దాన్ -2, రైట్. సో ఈ రెండింటికి కూడా కామన్ తీయాలి. కామన్ ఏమంటారు దాన్ని? కామన్ అంటే నంబర్ లైన్ వేసుకోండి. ఫస్ట్ కేసు ఏంటి? x గ్రేటర్ దాన్ 3, ఇన్ఈక్వాలిటీ లేదు, సో హాలో సర్కిల్ x గ్రేటర్ దాన్ 3 రైట్ సైడ్కి వెళ్తుంది, 3 కన్నా ఎక్కువ. x లెస్ దాన్ -2 ఇటు ఉంటుంది -2, సో హాలో సర్కిల్ ఇటు ఉంటుంది. సో దిస్ ఈజ్ ద ఫైనల్ సొల్యూషన్. అంటే ఏంటి? x బిలాంగ్స్ టు -∞ to 2, రైట్, -∞ to -2 open bracket union 3 to infinity. This is the final answer. అర్థమైందా? సో ఇలా చేసుకుంటూ ఉండాలి క్వశ్చన్స్ కూడా. అర్థమవుతుందా? సో ఇక్కడ నోట్ పాయింట్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. అంటే జస్ట్ చూసుకొని గుర్తుపెట్టుకోవడం. ఇలాంటి ఏంటంటే ఈ టైప్ ఆఫ్ ఏంటంటే జనరల్గా మెమరైజ్ చేసుకోవాలి. ఇలాంటి ఏంటంటే సో ఫస్ట్ వన్ చూడండి. ఇఫ్ ఆల్ఫా మోడ్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా లెస్ దాన్ ఈక్వల్స్ టు మోడ్ ఆల్ఫా ప్లస్ మోడ్ బీటా, ఈ టైప్లో వచ్చినప్పుడు ఏదన్నా సరే క్వశ్చన్ ఈ ఫార్మేట్లో వచ్చినప్పుడు అలాంటప్పుడు ఏమవుతుంది? సొల్యూషన్ ఆఫ్ మోడ్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు మోడ్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ మోడ్ ఆఫ్ బీటా, ఈ టైప్లో అడుగుతాడు. అలాంటప్పుడు యూస్ చేయాల్సిన కండిషన్ ఏంటి? ఆల్ఫా బీటా గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ చూడండి, ఇక్కడ లెస్ దాన్ ఈక్వల్స్ టు వచ్చింది, ఇక్కడ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు వచ్చింది. అలాంటి కొంచెం ట్రిక్స్ ద్వారా గుర్తుపెట్టుకోండి. సెకండ్ది ఏం అడిగాడు? ఒకవేళ మోడ్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా లెస్ దాన్ ఈక్వల్స్ టు మోడ్ ఆల్ఫా ప్లస్ మోడ్ బీటా, సేమ్ కండిషన్స్ ఇది చూసుకోండి ఒకసారి. సేమ్ కండిషన్స్ ఇచ్చాడు. దెన్ ద సొల్యూషన్ ఆఫ్ మోడ్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా లెస్ దెన్ మోడ్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ మోడ్ బీటా అయితే అప్పుడు ఏం చేయాలి? ఆల్ఫా బీటా లెస్ దెన్ 0 చేయాలి. అర్థమవుతుందా? లెస్ దెన్ 0 చేయాలి. నెక్స్ట్ మోడ్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా, ఇక్కడ చూడండి, ఇక్కడ మైనస్ బీటా వచ్చింది, మైనస్ బీటా మోడ్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ మోడ్ ఆఫ్ బీటా. ఎలాంటప్పుడు మోడ్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ మోడ్ బీటా గురించి అడిగినప్పుడు ఏం కండిషన్ యూజ్ చేయాలి? ఆల్ఫా బీటా లెస్ దాన్ ఈక్వల్స్ టు 0. అదే ఈ కండిషన్ ఇచ్చినప్పుడు ఇది అడిగితే ఆల్ఫా బీటా గ్రేటర్ దాన్ 0, ఇది చేయాల్సింది. ఇవేంటంటే జస్ట్ ఫ్యూ టైప్ ఆఫ్ కండిషన్స్ ఇవి. అర్థమవుతుందా? ఒక గుర్తుపెట్టుకోవాలి. ఎలా గుర్తుపెట్టుకోవాలి అని అంటే కనుక ఒక క్వశ్చన్ ద్వారా చూద్దాం. ఇక్కడ క్వశ్చన్స్ ఉన్నాయి ఆల్రెడీ. సి హియర్, ఇది మోడ్ ఆఫ్ ఆల్ఫా, దీన్ని ఆల్ఫా అనుకో, దీన్ని బీటా అనుకో. ఈ రెండింటిని ఆల్ఫా ప్లస్ బీటా ఆర్ ఆల్ఫా మైనస్ బీటా చేస్తే ఇది వస్తుందా? చెక్ చేసి చూడు సార్. యాడ్ చేయ ఫస్ట్. 3x - 5 ప్లస్ 8 - x యాడ్ చేయి. ఏమొస్తుంది? 3x - x అంటే 2x, 8 - 5 అంటే 3, 2x + 3 రావాలి. వచ్చింది. అంటే ఇది ఏ ఫార్మేట్లో ఉంది? మోడ్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ మోడ్ ఆఫ్ బీటా ఈక్వల్ టు మోడ్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా, ఈ ఫార్మేట్లో ఉంది. అర్థమవుతుందా? ఈ ఫార్మేట్లో ఉంది. అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఏదేది ఈ ఫార్మేట్లో ఉంది, ఇదేనా? సెకండ్ అంతే, ఈ ఫార్మేట్లో ఉంది. సో ఏంటప్పుడు కండిషన్ ఏంటి? ఆల్ఫా ఇంటూ బీటా గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 0. అర్థమైందా? ఏం చేయాలి? ఆల్ఫా ఇంటూ బీటా ఇక్కడ ఆల్ఫా ఏంటి? 3x - 5. 3x - 5, దిస్ ఇస్ ఫస్ట్ క్వశ్చన్. 3x - 5 ఇంటూ 8 - x విచ్ ఈస్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ డైరెక్ట్గా వేవికో మెథడ్ యూస్ చేసుకొని ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలి. అర్థమవుతుందా? వేవికో మెథడ్ అంటే ఇక్కడ ఏంటి? x ఈజ్ ఈక్వల్ టు క్రిటికల్ పాయింట్. ఫస్ట్ క్రిటికల్ పాయింట్ ఫైండ్ అవుట్ చేస్తే ఏమొస్తుంది? 5/3 వస్తుంది. దీని నుంచి క్రిటికల్ పాయింట్ ఏమొస్తుంది? 8 వస్తుంది. గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 0 ఉంది. సో డైరెక్ట్గా వేవికో మెథడ్ యూస్ చేసుకొని చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఆల్రెడీ వేవికో మెథడ్ మీద చాలా క్వశ్చన్స్ ఆల్రెడీ ఎగ్జాంపుల్స్ చూసాము ఆల్రెడీ. సో దాన్ని బట్టి యూస్ చేసుకొని చేయండి, ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వండి. అర్థమవుతుందా? సో సెకండ్ క్వశ్చన్ చూడండి సార్. సెకండ్ క్వశ్చన్ కూడా సేమ్ అంతే, అలాగే ఉంటుంది. సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? అస్యూమ్ దిస్ ఇస్ ఆల్ఫా, అస్యూమ్ దిస్ ఇస్ బీటా,
ఏమన్నా వస్తుందా, ఈ టైప్లో ఏదన్నా వస్తుందా, ఐదర్ యాడింగ్ ఆర్ బై యాడింగ్, బై సబ్ట్రాక్షన్. అలాగా యాడ్ చేసి చూడండి. x² - 5x + 6 + x² - 4. ఇక్కడ యాడ్ చేస్తే x² టర్మ్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతున్నాయి, బట్ ఇక్కడ x² టర్మ్ లేదు. అంటే ఇక్కడ x² టర్మ్ క్యాన్సిల్ అవ్వాలంటే సమ్వేర్ మైనస్ ఉందని మీనింగ్. అంటే -x² + x² క్యాన్సిల్ అవుతుంది, మిగిలింది ఏంటి -5x + 6 -(-4) అంటే +4 వస్తుంది. సో ఏం మిగులుతుంది, 6 + 4 10 -5. దిస్ టర్మ్ షుడ్ రిమైన్ ఎట్ ది ఎండ్. అంటే ఇక్కడ చూడండి 5 కామన్ తీస్తాడు, 5 కామన్ తీస్తే ఏముంటుంది 2 - x, అంతే కదా. ఇక్కడ కూడా ఆ టర్మే ఉంది. మైనస్ గురించి అడుగుతుంది, ఎందుకంటే ఆల్రెడీ అక్కడ మోడ్ అప్లై చేసి ఉంది కాబట్టి ఈ టైప్ ఆఫ్ టర్మ్ అనేది వస్తుందా రావట్లేదా అనేది చెక్ చేసుకోవాలి ఫస్ట్. అర్థమవుతుంది అక్కడ. అంటే ఇక్కడ ఏ టైప్ ఆఫ్ టర్మ్ ఉంది, మోడ్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ మోడ్ ఆఫ్ బీటా ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఆఫ్ ఆల్ఫా - బీటా. అర్థమవుతుందా. అంటే ఏ టైప్ వస్తుంది ఇక్కడ, ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఉంది ఇక్కడ, ఈజ్ ఈక్వల్ టు అంటే మోడ్ ఆఫ్ ఆల్ఫా - బీటా అంటే ఇది ఉండేది ఈ కండిషన్. అర్థమవుతుంది. అప్పుడు అంటే ఇక్కడ కండిషన్ ఏం వాడాలి, ఆల్ఫా బీటా <= 0. అర్థమైందా. మోడ్ ఆఫ్ ఆల్ఫా ఇంటూ బీటా <= 0. x² - 5x + 6 ఇంటూ x² - 4 <= 0. ఇది ఫ్యాక్టరైజబుల్ క్వాడ్రాటిక్ ఈక్వేషనే. ఐ థింక్ x - 3 ఇంటూ x - 2 రావాలి, మేబీ x + 3 ఇంటూ x - 2, లేకపోతే 1 సెకండ్ చెప్తా. 6కి ఏమొస్తాయి ఫ్యాక్టర్స్, 6కి ఏమొస్తాయి -3 - 2 వస్తుంది. -3 - 2 వస్తే x² - 3x - 2x + 6 అంటే x కామన్ తీస్తే x - 3, ఇక్కడ -2 కామన్ తీస్తే x - 3, అంతే కరెక్టే. ఏమొస్తుంది x - 3 ఇంటూ x - 2, అండ్ ఇక్కడ x² - 4 అంటే విచ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a² - b² అంటే a + b ఇంటూ a - b. ఇక్కడ x - 2 సేమ్ ఉందిగా, రైట్ ఇట్ బై మల్టిప్లైయింగ్ ఇట్, అంటే ఇక్కడ స్క్వేర్ వస్తుంది. సో ఇది కూడా వేవికో మెథడ్లో ఒక పార్ట్ ఆఫ్ ద ఫామ్, అంటే సేమ్ ఈ టైప్ ఆఫ్లో కూడా వేవికో మెథడ్లో చూసాం. అర్థమవుతుంది. ఇప్పుడు అవన్నీ ఎలా యూజ్ అవుతున్నాయో అబ్జర్వ్ చేశారా, స్టార్టింగ్లో మొత్తం యూజ్ చేసిన అన్నీ కూడా ఇప్పుడు వరకు ఎలా యూజ్ అవుతున్నాయో చూసారు. సో దాన్ని బట్టి ప్రొసీడ్ అవ్వండి. అర్థమవుతుందా. నేను ఎక్కడి వరకు నేను జస్ట్ వే మాత్రం చూపించగలను ఎలా ప్రొసీడ్ అవ్వాలి అని, మిగతాదంతా కూడా చదువుకోవడం, మెమరైజ్ చేసుకోవడం, రివైజ్ చేసుకోవడం అంతా కూడా మీ చేతుల్లో ఉంటుంది. రైట్. నెక్స్ట్ సో డొమైన్ రేంజ్ అండ్ గ్రాఫ్ అయితే ఆల్రెడీ చూసేసాం, ఆల్రెడీ చెప్పాను నేను. ఒకసారి చూడకపోతే కనుక ప్రీవియస్ లెక్చర్లో చూడండి, దాంట్లోనే చెప్పినట్టున్నా డొమైన్ రేంజ్ అండ్ గ్రాఫ్. సో నెక్స్ట్ వచ్చేసి లాగరిథమ్స్. ఇన్ నెక్స్ట్ లెక్చర్ we'll be going to start logarithms. Right. Until then, take care and bye bye.